హాయ్ అండి. ఈరోజు బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ ఈజీ అండ్ సింపుల్ గోరు చిక్కుడుకాయ ఫ్రై చెప్తున్నాను. ప్యాన్లో వాటర్ పోసి చిటికెడు సాల్ట్ వేసి గోరు చిక్కుళ్ళు వేసుకోవాలి. గోరు చిక్కుళ్ళను 70% ఉడికిస్తే చాలండి, మరీ మెత్తగా ఉండకూడదు. ఈలోపు మనం మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని పోపు చిట్లనివ్వాలి. ఉడికించిన చిక్కుళ్ళు వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చిక్కుళ్ళు నూనెలో ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. వేసి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకుందాం. ఈ కర్రీకి ఎప్పుడు ఎండుమిర్చి కాకుండా ఒకసారి పచ్చిమిర్చి వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా నూనె పైకి తేలాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనిద్దామండి. ఈ చిక్కుళ్ళు ఎంత మగ్గితే అంత రుచన్నమాట. కూర అడుగంటకుండా బాగా కలుపుకొని ఇందులో కొంచెం ఎండు కొబ్బరిని మిక్సీ పట్టి పౌడర్ వేసుకుందాం. ఈ కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కూరలో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి పౌడర్ బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, సింపుల్గా పచ్చిమిర్చి గోరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంకేం వంటలు కావాలో కామెంట్ చేయండి.